పార్టీ అధ్యక్షులు, నవ్యాంధ్ర వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కరోనా బాధితుల డిమాండ్ల కొరకు సాధన దీక్ష అనేది చింతలపూడి మండలంలో టీడీపీ నాయకులు సాధన దీక్ష చేపట్టడం జరిగినది. మరి కరోనా వల్ల అనేక మంది ప్రజల యొక్క జీవనోపాధి కోల్పోవడం, అంతేకాకుండా వారి యొక్క జీవన విధానం చిన్నభిన్నం అవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి డిమాండ్లు ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి, అదేవిధంగా ప్రైవేటు టీచర్లకి, కార్మికులకు, మరి సిరి వ్యాపారులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, అదేవిధంగా కరోనాతో మరణించిన కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా ఆక్సిజన్ అందక మరణించిన కుటుంబ సభ్యులకు 25 లక్షలు ఇవ్వాలని మేము గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులు పండించిన ఉత్పత్తిని ప్రభుత్వమే కొని, గిట్టుబాటు ధరలకు ప్రభుత్వమే కొని వారిని ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆనందయ్య గారు కరోనా అరికట్టడానికి తయారు చేసే ముందు ముడిసరుకుకి ప్రభుత్వమే ముడిసరుకుకి తగిన ఆర్థిక సాయం చేసి మరి ఆ మందుని 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందికి పంచిపెట్టాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.